డొనాల్డ్ ట్రంప్ గారి ఇనాగ్రేషన్ కార్యక్రమం తరువాత భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు ఆయనతో మాట్లాడుతున్నారు. ఒక ఫోన్ కాల్. సో ఇందులో డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నో విషయాలు చెప్తూ, ఒకవేళ మీ దేశంలో ఒక బంగ్లాదేశ్ పౌరుడు లేదా నేపాల్, మయన్మార్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఇంకా శ్రీలంక, సో ఈ దేశాలకు చెందిన వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారు అనుకోండి, మీరేం చేస్తారు? సో వాళ్ళని వెతుకుతారు, పట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళ దేశాలకు మీరు తిరిగి పంపించేస్తారు, డిపోర్టేషన్ అనేది చేస్తారు. సో ఇప్పుడు అమెరికాలో నేను చేపడుతున్న కార్యక్రమము ఇదే. కాబట్టి ఇందులో ఎవరైనా భారతీయులు ఉంటే దయచేసి మీరు ఏమి అనుకోకండి. ఇది యాజ్ ఎ పాలసీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా నేను తీసుకువస్తున్న ఒక బృహత్తరమైన కార్యక్రమము, క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి చెప్పారు. సో ఇప్పుడు ఫిబ్రవరి 13, 14 మీకు మోదీ గారు అమెరికా వెళ్తారు. 2 రోజుల పర్యటన. సో ఈయన వాషింగ్టన్ వెళ్తారు. తర్వాత రోజు డొనాల్డ్ ట్రంప్ గారిని కలుస్తారు. ట్రేడ్, అలాగే ఇమిగ్రేషన్ ఇష్యూ, డిఫెన్స్, వీటికి సంబంధించిన ఎజెండా. ఇప్పుడు విషయం ఏంటంటే, C-17 అనబడే ఒక విమానం, ఇది అమెరికా మిలిటరీకి సంబంధించిన మీకు యుద్ధ విమానం. ఇప్పుడు ఇందులో మీకు దొరికిపోయిన భారతీయులు, అంటే చదువుకోవడానికి వెళుతున్నారు, వెళ్ళిన తరువాత మీకు ఆ కోర్స్ అయిపోతుంది, మీకు అక్కడే అమెరికాలోనే ఉండిపోవాలి అని చెప్పి భావిస్తారు. ఎక్కడెక్కడో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకకపోవచ్చు. సో ఇంతలో ఈ గడువు అయిపోతుంది. అంటే వీళ్ళు ఎంతవరకు స్టే చేయొచ్చు అని చెప్పి ఒక పాలసీ ఉంటుందండి. ఆ గడువు తెలుసో తెలియకో వీళ్ళు దాటేస్తారు. అంటే ఏంటి? ఓవర్ స్టే చేస్తారు. సో ఓవర్ స్టే చేసిన వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. సో అధికారులకు దొరికారు అనుకోండి, వీళ్ళని డీటైన్ చేయొచ్చు. సో డీటైన్ చేసి ఒక్కొక్క సందర్భంలో ఎయిర్పోర్ట్కి తీసుకువచ్చి మన దేశానికి వచ్చే విమానంలో కూర్చోబెట్టి తిరిగి పంపించేస్తారు. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పని ఇదే. C-17 అనబడే మిలిటరీ విమానంలో మీకు మన భారతీయులు దగ్గర 18,000 మందిని మళ్ళీ వీళ్ళు భారత్ పంపించేస్తున్నారు. డిపోర్ట్ అనేది వీళ్ళు మొదలుపెట్టారు. మెక్సికోలో చూసాము, కొలంబియాలో చూసాము, కెనడా పౌరులను కూడా వీళ్ళు తిరిగి పంపించారు. ఇవాళ భారత్ వంతు. సో ఇప్పుడు అక్కడ నివసించిన యువకులు, విద్యార్థులు అనండి, ఉద్యోగాలు సరిగ్గా లేని వాళ్ళు మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే, అమెరికాలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే వీళ్ళు కెనడా పారిపోతారు. కెనడాలో అలాంటి పరిస్థితి అన్నప్పుడు అమెరికాకు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇవాళ ఏమైంది? చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. కానీ ఊహించుకోండి ఫ్రెండ్స్, మీరు అక్కడ ఓవర్ స్టే చేశారు, ఇవాళ గదుల్లోకి వచ్చి మిమ్మల్ని పట్టుకున్నారు, తీసుకువచ్చి ఒక మిలిటరీ విమానం ఎక్కించి నువ్వు నీ దేశానికి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? ఇంకొక అతి విచిత్రమైన వార్త ఏంటంటే, ఈ విమానానికి అయ్యే ఖర్చులు కదా, ఇప్పుడు మీరు ఫ్లైట్ టికెట్ ఖర్చులు అవుతాయి కదా, సో దానికి సంబంధించిన వివరాలు కూడా. ఒక విద్యార్థి ఉంటే నీ దగ్గర బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, మరి నేను ఇండియా దాకా తీసుకువెళ్ళాలి కదా, మాకు ఖర్చు కదా, ఇంత పెనాల్టీ నువ్వు కట్టాలి, కట్టు అని చెప్పి కట్టించుకొని మరి వీళ్ళు భారత్కి తిరిగి పంపిస్తున్నారు. సో ఇప్పుడు మోదీ గారు వెళ్ళి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే మీరు సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఈ గుజ్జూస్, వీళ్ళందరూ ఎక్కువ ఉంటారండి. సో వీళ్ళు ఏదో ఒక రకంగా అమెరికాకు వెళ్ళిపోయి చిన్నా చితక వ్యాపారాలు చేసుకోవచ్చు, మీకు ఆడ్ జాబ్స్ చేసుకొని బతికేద్దాం అనుకుంటారు. సౌత్ ఇండియన్స్ ఎక్కువ అలా చేయలేరు, ఎందుకంటే వీళ్ళకి సాలిడ్గా అన్నీ ఉంటేనే వెళతారు. కానీ అక్కడ వాళ్ళు ఏదో ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ 18,000 మందిలో ఇప్పుడు జయశంకర్ గారు క్లియర్గా అంటున్నారు, వీళ్ళ వద్ద సరైన డాక్యుమెంట్స్ లేనప్పుడు వీళ్ళని మేము తిరిగి తీసుకుంటామండి, అందులో ఏ ప్రాబ్లం లేదు, మేమైనా అదే చేస్తాము కదా. బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఈ విషయాల్లో మేము కూడా అలాగే ప్రవర్తిస్తాము, మీరు ఏ తప్పు చేయలేదు, కాబట్టి మా భారతీయులను మేము వెనక్కి తీసుకుంటాము. సరేనండి, 18,000 మంది, 20,000 మంది ఓకే, ఏకంగా 7.5 లక్షల మంది ఉన్నారని చెప్పి వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు? సో ఇప్పుడు మోదీ గారు వెళ్ళి చక్కబెట్టగలరా అంటే, మీకు పార్లమెంట్లో ఒక వ్యక్తి రాహుల్ గాంధీ అనబడే ఈ నాయకుడు, ఇతను తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో, మీకు ఈ మహాభారతంలో లక్ష్మణ కుమారుడు అని క్యారెక్టర్ ఉంటుంది చూసారా, ఆ టైపులో ఇతను అడ్డదిడ్డంగా మీకు మాట్లాడడం.
వెనక ఒక 100 మంది దబా 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 అబ్బా గ్రేట్ ఏం మాట్లాడేవని చెప్పేసి ఇతన్ని పొగడడం. ఇదే తీరు. అంటే నవంబర్లో జైశంకర్ గారు అమెరికా ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ లాబింగ్ చేసి ఏదో ఒక రకంగా మోదీ గారిని డొనాల్డ్ ట్రంప్ గారి ఇనాగరేషన్ కార్యక్రమానికి ఇన్వైట్ చేయండి, ఆయన ఎదురు చూస్తున్నారు, దీనికోసమే నేను అమెరికా వచ్చాను. అర్థం ఉందా అండి? నేను ఒక వీడియోలో క్లియర్గా అసలు భారత్ యొక్క పాలసీ, ఇండియా పాలసీ అని కాదండి, ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ అతని ఇనాగరేషన్ కార్యక్రమానికి ఇంకొక హెడ్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళరండి. ఇది ప్రోటోకాల్కి విరుద్ధం. అలా జరగదు. ఇప్పుడు ఈరాన్ అధ్యక్షుడు అతనికి స్వానింగ్ ఇన్ సెరిమనీ జరిగింది కదా, ఎవరు వెళ్ళారు? నితిన్ గడ్కరీ గారు వెళ్ళారు, మన మంత్రి. ఈయన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఇంకా చెప్పాలంటే వ్లాదిమిర్ పుతిన్ మనకు అత్యంత సన్నిహితుడు, అతను మోదీ గారిని ఇన్వైట్ చేశాడు. కానీ వ్లాదిమిర్ పుతిన్ ఇనాగరేషన్కి ఎవరు వెళ్ళారు? మన దేశానికి సంబంధించిన రాయబారి వినయ్ కుమార్ గారు, ఈయన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదే మాల్దీవ్స్ అధ్యక్షుడు అన్నారు అనుకోండి, కిరణ్ రిజిజు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ మీకు ఎర్త్ సైన్సెస్, ఈయన వెళ్ళారు. సో ఇలా మీరు చూశారు అనుకోండి, మీకు అతను అమెరికా అధ్యక్షుడు అన్నప్పుడు ఇక్కడ భారతదేశ ప్రధాని, వీళ్ళు వెళ్ళారండి. ఈక్వల్ పవర్స్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆయన మరి జీ జింగ్పింగ్ని ఇన్వైట్ చేశాడు కదా, ఆయన ఎదురు చూస్తున్నాడు కదా, అమెరికాతో నాకు ఈ శత్రుత్వం వద్దుని అనుకుంటున్నాడు కదా, అయినా కూడా జీ జింగ్పింగ్ అమెరికా వెళ్ళలేదు. ఇది ప్రోటోకాల్ అండి. ఇది ఏమీ తెలియకుండా మీకు పార్లమెంటులో గంటలు టైం వేస్ట్, మన ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఇలా వృధా చేయడము, దీని మీద ఆర్గ్యుమెంట్స్ అవసరమా? ముందు నీకు విషయం తెలియాలి, నాలెడ్జ్ ఉండాలి. ఏమీ లేదు. అక్కడ నీకేంటి, ఒక పదవిని ఇచ్చారు, భారతదేశం యొక్క రాకుమారుడని ఒక పట్టాన్ని కట్టారు. కాబట్టి మీ ఇష్టానుసారం ఎలా పడితే అలా మాట్లాడి ఆ టైం అంతా వేస్ట్ చేయడం. కానీ ఇక్కడ సమస్య ఏంటి, మన భారత విద్యార్థులు వాళ్ళు అక్కడ ఇరుక్కుపోతున్నారు. సరే సురక్షితంగా భారత్కి వచ్చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, డబ్బు తీసుకున్నారు, సరే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ డీటైన్ చేసి ఎక్కడో జైళ్ళలో పెట్టారనుకోండి, పోయిన వీడియోలో మాట్లాడారు, క్యూబాలో అంతా ఒక భయంకరమైన జైల్లో తీసుకువెళ్ళి పెట్టారనుకోండి, ఇక్కడ తల్లిదండ్రులు ఏమైపోతారు? సో అది ఆలోచించాలి. డైరెక్ట్గా చూడండి, నువ్వు విమానం టికెట్ తీసుకో, నీ దేశానికి వెళ్ళిపో అంటే అది కూడా వాళ్ళకి నమ్మకం లేదండి. C-17 మిలిటరీ విమానములో వీళ్ళందరినీ ఎక్కించి నేరుగా తీసుకొచ్చి, అంటే ఇక్కడ మన ఎయిర్ స్పేస్ పర్మిషన్ తీసుకొని నేరుగా ఒక మిలిటరీ బేస్కి తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరినీ డ్రాప్ చేసి మీరు మీ రాష్ట్రాలకు వెళ్ళిపోండి. ఇలాగా అంటే ఇంత పకడ్బందీగా రేపు డేటా తీసినప్పుడు భారత్ నుంచి ఇంతమందిని మేము తరిమి వేశాము. సో వీళ్ళు పలానా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మెక్సికో వాళ్ళని తీసుకువెళ్ళి సరిహద్దుల్లో విడిచిపెట్టాము, అక్కడ క్యాంపుల్లో మీకు వాళ్ళకి కావలసిన ఫుడ్ తక్కిన ఏర్పాట్లు చూస్తున్నారు. కొలంబియాలోనూ ఇదే జరిగింది, కెనడాకు అదే జరిగింది, ఇంకా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న చిన్న చితకా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మేము సరిహద్దుల దాకా పంపించి వేసామని చెప్పి ఒక పెద్ద డేటాను డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ 90 డేస్లో, ఇదే మిషన్ అండి, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చేసుకొని అమెరికాలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు పంపించేయాలి. 90 డేస్లో నాకు రిపోర్ట్ ఉండాలి, నా ముందు ఇక్కడ నివసించే వాళ్ళు లీగల్గా ఉన్నారు, పకడ్బందీగా వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళ అమెరికా యొక్క ఎదుగుదలకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. మరి ఇలా జరుగుతున్నప్పుడు మోదీ గారు వెళ్ళి ప్రశ్నిస్తారా? డొనాల్డ్ ట్రంప్ని అడుగుతారా? నువ్వు నాకు చెప్పావు, జైశంకర్ గారికి చెప్పావు కదా, ఆ ఏర్పాట్లు మేము చేస్తాం కదా, నిన్నెవడు ఇలా మిలిటరీ ప్లేన్లో ఇచ్చి పంపించమన్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావని మోదీ గారు అడుగుతారా? మీకేమనిపిస్తుంది? అలా అడిగితే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే జవాబు ఎలా ఉంటుంది? ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మేము ఇమీడియట్గా పంపించాలి అన్నాము కదా, దాని ప్రకారమే చేశామని చెప్పి అతను ఎప్పట్లాగంటే ఒక ఫోన్ కాల్లో ఎలా చెప్పాడో సేమ్ ఆన్సరే మోదీ గారికి కూడా చెప్తాడా? సో ఇన్ని విషయాలు ఉన్నాయి, కానీ కొంతమంది నాలెడ్జే లేని వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూర్చొని ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే వీళ్ళను ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యలేము. కాబట్టి ఈ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడాము, C-17 విమానం గురించి మాట్లాడాము. మీకేమనిపిస్తుంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.